అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. ఇది 2018లో తీసుకున్నాము. 10 ఇయర్స్ వారంటీ ఉంది. గ్రాస్ వాల్యూమ్ 270 లీటర్స్ అని ఉంది. పెద్ద ఫ్రిడ్జ్, కాకపోతే సింగిల్ డోర్. కొన్ని రోజులు డోర్ బాగా స్ట్రక్ అవుతున్నట్టు, అంత ఈజీగా వచ్చేది కాదు. తర్వాత కూల్ అవ్వడం బంద్ అయింది. ఇది ఎల్జీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. బ్యాక్ సైడ్ చెక్ చేశారు. ఇక్కడ ఒక ప్లేట్ లాగా ఉంది కదా, పక్కన ట్యాంక్ లాగా ఉంటుంది కదా, అందులోకి అప్పుడప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డగట్టినప్పుడు ప్రెస్ చేస్తే వాటర్ ఇందులోకి వచ్చి నిండిపోతూ ఉంటాయి కదా. ఇందులో వాటర్ ఎక్కువైపోయినప్పుడు ఇది తీసి పారబోయకుండా అలానే ఉంచితే ఇక్కడ ఈ ప్లేట్లోకి ఎలా టచ్ అవుతుందో మరి ఆ వాటరు, ఈ ప్లేట్ తడిచిందంట. ఈ ప్లేట్కి కొంచెం వాటర్ టచ్ అవ్వడం వల్ల ఖరాబ్ అయిందంట. అందుకే అప్పుడప్పుడు ఈ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ వాటర్ ట్యాంక్ లాగా ఉంది కదా, దాన్ని ఖాళీ చేస్తూ ఉండాలి. వాళ్ళు వచ్చేటప్పుడే ఇది తీసుకొని వచ్చారు. ఇది ఫిట్ చేసి వెళ్ళినందుకు దీనితో పాటు సర్వీస్ ఛార్జ్ కలిపి 3500 తీసుకొని వెళ్ళారు. ఇది ఆల్రెడీ అక్కడ నుండి తీసేసిన పార్ట్, సేమ్ ఇలాంటిదే తెచ్చి వాళ్ళు ఫిట్ చేశారు. అసలే సమ్మర్ కదండి, ఫ్రిడ్జ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఈ ప్లేస్లో ఇక్కడ ప్లేట్ లాగా ఉన్నది తీసి వాళ్ళు తీసుకొచ్చింది ఇక్కడ పెట్టారు. అందుకే అప్పుడప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ట్యాంక్ని ఖాళీ చేస్తూ ఉండాలి, లేకపోతే ఇలాంటి రిపేర్స్ వస్తే ఎక్కువ మనీ ఖర్చు అవుతాయి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా గడ్డకట్టినప్పుడు పక్కన ఒక బటన్ లాగా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినప్పుడు వాటర్ బ్యాక్ సైడ్ ఒక ట్యాంక్ లాగా ఉంటుంది కదా, అది నిండిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆ ట్యాంక్ని ఖాళీ చేస్తూ ఉండాలి, లేకపోతే ఇలాంటి రిపేర్స్ వస్తాయి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.